'నయనం' 6 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. వరుణ్ సందేశ్ గారి ఓటీటీ ఎంట్రీగా ఈ సీరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక మన ఛానెల్‌లో ఆల్రెడీ ఈ వీక్ రిలీజ్ అయిన 'డామినిక్', 'ప్రేమంటే', 'రాజు వెడ్స్ రాంబాయ్', 'మఫ్టీ పోలీస్' ఇవన్నీ ఇచ్చా. నెక్స్ట్ 'అవతార్', 'దివ్యదృష్టి' ఇంకా మిగతా సీరీస్ ఇవన్నీ కూడా కవర్ చేస్తా. సో, మాక్సిమం రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారున్నా కొత్తగా ఎవరైనా చూస్తున్నా సరే, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది. ఇంకా ఎక్కువ కష్టపడడానికి ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ఇక ఈ 'నయనం' సీరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. హెల్తీ వేలోనే చూపించారు. ఇక ఈ సీరీస్‌ని చూసిన తర్వాత నాకైతే మంచి కాన్సెప్ట్ మంచి కాదు సూపర్ కాన్సెప్ట్ యూనిక్‌గా సైన్స్ ఫిక్షన్ విత్ మర్డర్ మిస్టరీ అని చెప్పొచ్చు. కానీ సీరీస్ అయితే యావరేజ్ అనిపించిందండి. వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. చూడొచ్చు ఒకసారి. సరికొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్‌తోనే సీరీస్ అంతా ఉంటుందేమో అనుకుంటే ఒక్క 2 ఎపిసోడ్స్‌లో మాత్రమే యూజ్ చేసి మిగతా 4 ఎపిసోడ్స్ మర్డర్ మిస్టరీలా రన్ చేశారు. ఎపిసోడ్స్ అయితే ఫాస్ట్‌గానే అయిపోతున్నాయి కానీ 3, 4, 5 ఎపిసోడ్స్ ఈ 3 ఎపిసోడ్స్ చాలా ఫ్లాట్‌గా ఉన్నాయండి. అక్కడే అలా రిపీట్ మోడ్‌లా అక్కడే తిరుగుతూ. నయన్ అలియాస్ ఐ డాక్టర్ అయిన వరుణ్ సందేశ్ గారు పర్సనల్ క్యూరియాసిటీ కోసం ప్రొఫెషన్‌ని వాడుకునే పర్సన్ అనమాట. సీక్రెట్స్ తెలుసుకోవడం కోసం ఒక స్పెక్ట్స్‌ని కనిపెడతారు. అదేంటి అన్నది మీరు విజువల్‌గా చూస్తేనే ఇంకా బాగా తెలుస్తుంది. అయితే అది కనిపెట్టాక ఏం జరిగింది? ఆ స్పెక్ట్స్‌లోని స్పెషాలిటీ ఏంటి? అది ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. వరుణ్ సందేశ్ గారి రీసెంట్ ఫిల్మ్స్ కంటే చాలా చాలా బెటర్ ఈ సీరీస్‌లోని ఈయన రోల్. సీరీస్‌లో ఎవరైనా హైలైట్ అయ్యారంటే ముగ్గురు. ఒకటి ఫస్ట్ 2 ఎపిసోడ్స్‌లో వరుణ్ సందేశ్ గారు, ఇంకా పోలీస్‌గా అలీ రజా గారు, ఇంకా అదర్ లీడ్ రోల్‌లో ప్రియాంక జైన్ గారు. ఈ ముగ్గురు షైన్ అవుతారు సీరీస్‌లో. ఇక మిగతా వారు ఉన్నంతలో అలా చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఇక స్టోరీ వైస్ చాలా బావుంది. మ్యూజిక్ కూడా. సినిమాటోగ్రఫీ కూడా ఈ సైన్స్ ఫిక్షన్, మర్డర్ మిస్టరీకి తగ్గట్టే ఉంది. మైనస్‌లేంటంటే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ విషయంతో సెకండ్ ఎపిసోడ్‌లో అసలు ప్రాబ్లమ్ ఇనిషియేట్ అయితే లాస్ట్‌లో, ఆ తర్వాత థ్రిల్స్ కానీ, ట్విస్టులు గానీ, గ్రిప్పింగ్ నరేషన్ కానీ లేకపోవడం. ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ ఆ ప్రోగ్రెస్ అంతా చాలా చప్పగా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకా ఉంటే వేరే లెవెల్‌లో ఉండేది కాన్సెప్ట్. ఇక లాస్ట్ ఎపిసోడ్ కూడా ఓహ్! ఇంతేనా? దీనికోసమా ఆ కాన్సెప్ట్‌ని పెట్టారనేలా మారింది. హీరోకి నిజంగా తెలిసినా చెప్పలేకపోతున్నాడనే పాయింట్‌ని అయ్యయ్యో! లాక్ అయిపోయాడే అనేలా ఏం లేదు. చాలా మంచి పాయింట్ అది. అండ్ క్లైమాక్స్ కూడా ఫేవరబుల్‌గా మారిపోతుంది. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 ది ఐ బియాండ్. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ ఎవరెవరు ఏం చేస్తారు ఏంటి అని. వరుణ్ సందేశ్ గారు సీక్రెట్స్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో తన ఐ క్లినిక్‌లో చేసే ఎక్స్‌పెరిమెంట్‌లో సక్సెస్ అయ్యి, ఒక డివైస్‌తో స్వయంగా తానే పేషెంట్స్ జీవితాన్ని చూస్తుంటారు. అక్కడితో ఎండ్ అయింది. ఫిక్షనల్ కాన్సెప్ట్‌ని కొత్తది గుడ్ స్టార్ట్ అనేలా ఉంది. మ్యూజిక్ కూడా బావుంది. ఎపిసోడ్ 2 త్రూ హెర్ ఐస్. ఇక్కడ ఐ ట్రాన్స్‌మిటర్, నానో సెన్సార్స్ అంటూ ఈ ఫిక్షనల్ కాన్సెప్ట్‌ని చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్‌లో చూపించిన ఆ యంగ్ వైఫ్ పేషెంట్‌గా వస్తారు. హీరో ఎప్పట్లోనే ఆయన ఇన్వెస్ట్ చేసిన దాన్ని యూజ్ చేసి ఆమెని అబ్జర్వ్ చేస్తారు. ఇంతలో ఒక ట్విస్ట్‌తో ఎండ్ అయింది. బానే ఉంది. ఎపిసోడ్ 3 ది వాచర్ ఈస్ వాచ్డ్. ఈ ఎపిసోడ్‌లో ఆ ముందు ఎండింగ్‌లో జరిగిన ఒక విషయం చుట్టూ ఇంకా ఆ వైఫ్‌ని అనలైజ్ చేసే ప్రాసెస్‌లో ఉంటుంది. బానే ఉంది. ఏం జరిగిందో తెలుసుకోవాలని. ఎపిసోడ్ 4 ది ఈకోస్ ఆఫ్ డికైడ్. ఈ ఎపిసోడ్‌లోనే నాకు చిరాకు రావడం స్టార్ట్ అయింది. అంత మంచి కాన్సెప్ట్‌ని పెట్టుకొని దాన్ని ఒక రన్ టైమ్ దగ్గర ఆపేసి క్రైమ్ థ్రిల్లర్‌గా మార్చేశారు. సరే పదే పదే ఎవరో మనీ మీద రాసి హింట్ ఇస్తూ, వార్న్ చేస్తూ, కాల్ చేసి చెప్తూ ఇలానే రిపీటెడ్‌గా వెళ్ళింది. అసలు ఏం జరిగిందనేది చూడాలని ఉంది స్టిల్. కానీ ఈ ఎపిసోడ్‌తో లాగ్ చేశారు. ఎపిసోడ్ 5 ది డోర్ బిహైండ్ ద ఐ. బాగా సాగదీశారు. ఆ పోలీస్ అక్కడికి వెళ్లి, ఇక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసినట్టు, ఆ తర్వాత క్యారెక్టర్ రివీల్‌తో ట్విస్ట్, ఫైనల్‌గా బుక్ అయిపోవడం. ఒక 2 విషయాలు తప్పితే అంతగా ఏం లేదు ఈ ఎపిసోడ్‌లో. ఎపిసోడ్ 6 ది స్కార్స్ ఆఫ్ సైలెన్స్. ఫైనల్‌గా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంత కన్విన్సింగ్‌గా లేదు. అలాంటి దుర్మార్గుడిని పెళ్లి చేయాలనుకోరు ఏ తల్లి కూడా. ఈ పాయింట్ ఇంకా రివెంజ్ 4 ఇయర్స్ తర్వాత అంటే అసలు కన్విన్స్ అవ్వలేదు నేనైతే. ఇక ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ ఒకటి చూస్తే, ఇక ఇదే లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి మొత్తం ఏం జరుగుతుందనేది కూడా ప్రిడిక్ట్ చేసేయొచ్చు. ఇంకా లాస్ట్ కూడా సింపుల్‌గా అయిపోయింది. సో, అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు ఈ ఎపిసోడ్. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే కాన్సెప్ట్ చాలా బావుంది. కానీ డెఫినిట్‌గా దాన్ని పూర్తి స్థాయిలో అయితే యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చే మర్డర్ మిస్టరీ అయినా ఎంగేజింగ్‌గా ఉందంటే, అసలేమైందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ క్రియేట్ అయినా కానీ, అది అలా మెయింటైన్ అయినా కానీ, చాలా ఫ్లాట్‌గా వెళ్ళింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ కూడా అంత ఎమోషనల్‌గా లేకపోవడం, కన్విన్సింగ్‌గా లేకపోవడం మరొక మైనస్. కానీ స్టిల్ ఈ సైన్స్ ఫిక్షన్‌ని మర్డర్ మిస్టరీతో బ్లెండ్ చేసిన విధానం అయితే బావుంది. దాని గురించి ఒకసారి ట్రై చేయొచ్చు. గుడ్ కాన్సెప్ట్ బట్ వన్ టైమ్ వాచబుల్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.